Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsaraopeta. Today, I am going to explain an important organic named reaction, that is Woods reaction. Woods reaction. Woods reaction. Woods reaction. Definition ఏంటంటే alkyl halides when reacts with sodium metal in presence of dry ether gives higher alkanes. ఒక సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఆర్బిఆర్ ఆల్కైల్ బ్రోమైడ్ 2 moles of alkyl bromide reacts with sodium metal in presence of dry ether gives higher alkanes. అంటే ఆల్కేన్స్ ప్రొడక్ట్స్ గా వస్తాయి అన్నమాట. వుడ్స్ రియాక్షన్ లో ఆల్కేన్స్ ప్రొడక్ట్స్ గా వస్తాయి. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ కన్వర్ట్స్ టు హయ్యర్ ఆల్కేన్స్ ఇన్ వుడ్స్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఇది జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక స్పెసిఫైడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ CH3Br methyl bromide, 2 moles of methyl bromide reacts with sodium metal in presence of dry ether gives ఈథేన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉన్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం, కానీ వచ్చినటువంటి ఆల్కేన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి వుడ్స్ రియాక్షన్ లో హయ్యర్ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు దీనికి మెకానిజం చూద్దాం. మెకానిజం, సో ఈ ఎగ్జాంపుల్ కి మెకానిజం రా. ఓకే, స్టెప్ 1 లో ఫస్ట్ సోడియం మెటల్ యూస్ రైజ్ టు Na++1 ఎలక్ట్రాన్. ఇది ఫస్ట్ స్టెప్. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎ మెటల్ ఇట్ లాసెస్ ఎలక్ట్రాన్. అంటే సోడియం అండర్గోస్ ఆక్సిడేషన్. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ 2 లో ఈ రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ మిథైల్ బ్రోమైడ్ తోటి రియాక్ట్ అవుతుంది. అది 1 ఎలక్ట్రాన్ reacts with methyl bromide CH3Br gives rise to. సో ఇక్కడ కార్బన్ తో కంపేర్ చేస్తే బ్రోమిన్ మోర్ ఎలక్ట్రానిక్. సో కాబట్టి ఈ బాండ్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్ ని బ్రోమిన్ తీసేసుకుంటుంది. ఇది Br మైనస్ గా వచ్చేస్తుంది. Br మైనస్. ఇప్పుడు ఈ కార్బన్ కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ దీంతో యాడ్ అవుతుంది. అంటే అది పాజిటివ్ ఛార్జ్ కాస్త రాడికల్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే CH3 రాడికల్ ఫామ్ అవుతుంది. CH3 రాడికల్. సో ఇప్పుడు ఇలాంటి 2 రాడికల్స్ కదా, 2 రాడికల్స్ ఫామ్ అవుతాయి కదా. ఎందుకంటే రియాక్షన్ లో మనం 2 మోల్స్ తీసుకున్నాం. అంటే స్టెప్ 3 లో CH3 రాడికల్ ప్లస్ CH3 రాడికల్ గివ్స్ రైజ్ టు CH3 అంటే ఈథేన్ ఫామ్ అవుతుంది. అంటే వుడ్స్ రియాక్షన్ ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఓకే, అంటే వుడ్స్ రియాక్షన్ ఫాలోస్ త్రూ ఫ్రీ రాడికల్ మెకానిజం.